అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఫోకస్ పెట్టేవారు కాదు. అయితే ఈసారి మాత్రం అటు పాలన బాధ్యతలతో పాటు పార్టీ పరిస్థితులపై కూడా దృష్టి పెడుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి వచ్చారు. వారానికి ఒక్కసారి పార్టీ వ్యవహారాలకు కేటాయిస్తానంటున్నారు. ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సాగనంపడానికి చంద్రబాబు డిసైడ్ అవ్వడంతో అలాంటి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఘన విజయం దక్కింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో విజయం సాధించింది. 9 స్థానాల్లో ఓడిపోయింది. అయితే ఓడిపోయిన చోట్ల కొన్ని స్థానాల నేతలపై అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారట. ఏ నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేశారో వివరాలు ఇప్పటికే తెప్పించుకుంటున్నారట. టికెట్లు దక్కలేదన్న అక్కసుతో ఎలాగైనా పార్టీ అభ్యర్థులను ఓడించాలని కొన్ని చోట్ల సీనియర్లు ప్రయత్నించారని ఆయన దృష్టికొచ్చినట్లు తెలిసింది. అటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ 9 నియోజకవర్గాల్లో ఓడిపోవటానికి కారణాలేంటి, అక్కడ ఎవరెవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు అన్న వివరాలను ఆరా తీస్తున్నారట. ఆ డీటెయిల్స్ రాగానే నెలలోపే పార్టీని ప్రక్షాళన చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారంటున్నారు. వైసీపీ గెలిచిన ఆ 9 స్థానాల్లో ఒక్క పులివెందులలో మాత్రమే ఆ పార్టీకి మంచి మెజార్టీ లభించింది. గత ఎన్నికల్లో 90,000 మెజార్టీ సాధించిన జగన్ ఈసారి 62,000 ఆధిక్యతతో గెలిచారు. 2004 నుంచి పులివెందులలో టీడీపీ ఏ ఎన్నికల్లోనూ 40,000 మార్కు దాటలేదు. అయితే ఈసారి మాత్రం పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి 54,628 సాధించడం విశేషం. 2017లో జరిగిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వైఎస్ వివేకాపై గెలుపొంది రాష్ట్ర స్థాయిలో ఫోకస్ అయిన బీటెక్ రవిని ఈసారి జగన్ మెజార్టీని గణనీయంగా తగ్గించడంతో చంద్రబాబు అభినందించారట. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,619 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. గత ఎన్నికల్లో ఆయన మెజార్టీ 42,710 అవటం గమనార్హం. టీడీపీ నుంచి పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి ఎలియాస్ బాబు ఎంత కష్టపడినా స్థానికంగా కొందరు నేతలు సహకరించకపోవటం వల్లే పెద్దిరెడ్డికి చెక్ పెట్టలేకపోయామని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారట. ఇక తంబళ్లపల్లిలో టీడీపీ రాఘవేంద్రారెడ్డి 12,805 ఓట్లతో పరాజయం పాలయ్యారు. మంత్రాలయంలో జయచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ 10,133 మెజార్టీతో ఓడించారు. రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం 7,016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆలూరులో టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్రగౌడ్ 3,137 మార్జిన్తో ఓటమి మూటగట్టుకున్నారు. ఎర్రగుండపాలెంలో ఎరెక్షన్ బాబు 5,200 తేడాతో మట్టికరిచారు. దర్శిలో టీడీపీ నుంచి కొత్తగా పోటీ చేసిన గుట్టిపాటి లక్ష్మి గెలుపు టంచుల వరకు వచ్చి 2,456 తేడాతో ఓడిపోయారు. పులివెందులను పక్కన పెడితే మిగిలిన 8 సెగ్మెంట్ల విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలంతా కలిసి పనిచేస్తే ఆయా సెగ్మెంట్లలో మాత్రం సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులకు అమ్ముడుపోయారని ఆయన భావిస్తున్నారట. టీడీపీ గెలుస్తుందన్న స్థానాల్లో ఓడిపోవటంపై తీవ్ర అసహనంతో ఉన్నారంటున్నారు. మరి టీడీపీలో డబుల్ గేమ్ ఆడిన నేతలెవరూ, ఎంతమంది చంద్రబాబు ఆగ్రహానికి గురవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.